తెలంగాణ ఉద్యమకారుల అభిప్రాయాలను గౌరవిస్తూ తెలంగాణ ఉద్యమకారుల సమితి ముందుకు సాగుతోందని అధ్యక్షులు తోడేటి శంకర్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి మొదటి సమావేశం గురువారం ఎన్టీపీసీలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం చేయాల్సిన ఉద్యమ కార్యాచరణపై అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షులు తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల సంఘాలు ఏకం కావడం జరుగుతుందని అన్నారు. ఉద్యమకారులకు సంబంధించిన హక్కులపై ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగిందని, ఆ కమిటీ ద్వారా కాలయాపన అవుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి సమావేశానికి వర్షం కారణంగా చాలా మంది హాజరు కాలేకపోయారని, ఉద్యమకారులతో వర్షం తగ్గిన తర్వాత మరో సమావేశం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి సభ్యులు చిలుక శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగనూరి రాజయ్య గౌడ్, దాసరి ఎల్లయ్య, ఈదునూరి పర్వతాలు, ఈదునూరి శంకర్, వీరాలాల్, కేవి చందు, ఒల్లాల మల్లేశం, కంది నాగరాజు, ఈదునూరి పద్మ, జిన్నారమ, నగనూరి తిరుపతి, పొన్నం విజయ్ గౌడ్, కొండ్రా మొగిలి, అనుముల కళావతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల హక్కులను, తెలంగాణ ఉద్యమకారుల హక్కులను, తెలంగాణ ఉద్యమకారుల హక్కులను, తెలంగాణ ఉద్యమకారుల హక్కులను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల సమితి సమావేశం ఎన్టీపీసీ ఐఎఫ్టీ ఆఫీసులో ముఖ్య నాయకుల సమావేశం మొదటి సమావేశం పెట్టడం జరిగింది. కాబట్టి రామగుండం ఉద్యమకారులకు అందరికీ కూడా నిన్న మొన్న కూడా మెసేజ్ ద్వారా రావాలని కూడా అందరికీ తెలపడం జరిగింది. వర్షాల కారణం వలన చాలామంది ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళకపోవడం వలన చాలామంది అటెండ్ కాలే. మళ్ళీ మనము ఈ వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత రామగుండం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఉద్యమకారులది పెట్టుకుంటాం. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సమితి ముందుకు ఎట్లా పోవాలి, విధి విధానాల మీద చర్చించడం జరిగింది. మరి చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఆ అభిప్రాయాలను పరిణామం తీసుకొని మరి మన తెలంగాణ ఉద్యమకారుల సమితి రామగుండంలో పెట్టడం చాలా గొప్పదాయకం అనేది చాలా సంతోషపడుతున్నారు మనోళ్ళు. ఎందుకంటే గతంలో ఉద్యమంలో కూడా పూర్తి స్థాయిలో అసలు ఉద్యమం అంటేనే రామగుండం నియోజకవర్గంలో మొట్టమొదటిగా స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడ లేని విధంగా మన వాళ్ళందరూ అన్ని కుల సంఘాలు కావచ్చు, అందరు కావచ్చు, రోడ్డుకి ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేసిన ఉద్యమ స్ఫూర్తి ఇక్కడ ఉంది. కాబట్టి మరి మనం ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో మనందరం కలిసికట్టుగా పనిచేస్తాం అనేది ఇలా అందరూ చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు నిన్నగాక మొన్న 2-3 రోజుల కింద మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏకమై కూడా మనము మన హక్కుల కొరకు ఏకమై ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం అడగాలి. ఉద్యమకారుల కమిటీ వేసిర్రు వాస్తవమే, కానీ ఎందుకో కొంత కాలక్షేపం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరము కలిసి ఉంటే కలరు సుఖము, అందరము కొట్లాడితేనే కలిసి ఉంటే అవుతుంది అనేది ఒక ఆలోచన ఖర్చు కూడా ఇలా తెలంగాణ ఉద్యమ ఐక్య వేదిక చేసి కూడా ఏర్పాటు చేసింది. అందులో కూడా మరి తెలంగాణ ఉద్యమకారుల వల్ల నేను ఉద్యమకారుల సమితిల రాష్ట్ర అధ్యక్షులు వండుకుంటూ కూడా ఆ కమిటీలో కూడా నాకు ఇలా కోకానేరుగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇలా మా తెలంగాణ ఉద్యమకారుల సమితి విధి విధానాలన్నీ రాసుకున్నాం. ఎట్లా ముందుకు పోవాలనేది రాష్ట్ర కమిటీలో కూడా చురుగ్గా పనిచేసే వాళ్ళని తీసుకుంటాం. జిల్లా అధ్యక్షులను తీసుకుంటాం. 33 జిల్లాలో 119 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలను తీసుకుంటాం. మండల అధ్యక్షులను తీసుకుంటాం. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడతామో మేము ముందుంటామనే ఆశాభావాలు ఎవరున్నా కానీ తప్పకుండా రేపటి నుంచి పదవులు కూడా ఇస్తామనేది ఒక సందర్భంగా తెలియజేస్తుంది.